అకాడమీ అండి. మనం 2Aలో భాగంగా మనకి బైనామియల్ థియరమ్ అండి. బైనామియల్ థియరమ్లో ఇన్ఫైనైట్ సిరీస్లో మనకి ఈజీగా ఉంటాయని క్వశ్చన్, అంటే రిపీటెడ్ క్వశ్చన్సే ఎక్కువగా వస్తాయి కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 21 అండి. ఇక్కడ మనకి ఇఫ్ x = 1/5 ప్లస్ 1 × 3 5 × 10 అండి, ప్లస్ 1 × 3 × 5 × 10 × 15 అప్ టు సో ఆన్ ఇన్ఫైనైట్ అండి. ఇన్ఫైనైట్ అయితే మనకి ఇన్ఫైనైట్ సిరీస్లో మనకు ఒక ఫార్ములా ఉందండి. అంటే 1 - x హోల్ పవర్ -p/q = 1 ప్లస్ p/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q ప్లస్ p × p + q/2 ఫ్యాక్టోరియల్ x/q హోల్ స్క్వేర్ అప్ టు సో ఆన్ ఇన్ఫినిట్ అండి. ఇది ఈ ఫార్ములా బేస్ మీదే మొత్తం మనం ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయండి. 1 - x హోల్ పవర్ -p/q అండి. ఇక్కడ 1 ప్లస్ p/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q ప్లస్ p × p + q/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q అప్ టు సో ఆన్ ఇన్ఫైనైట్ అండి. అంటే గివెన్ మనకేమి ఇచ్చాడంటే గివెన్ x = 1/5 ప్లస్ 1 × 3 5 × 10 ప్లస్ 1 × 3 × 5/5 × 10 × 15 అండి, ప్లస్ అప్ టు సో ఆన్ ఇన్ఫైనైట్. అంటే మనకి ఇక్కడ ఇన్ఫైనైట్ సిరీస్లో మనం అంటే ఆ ఫార్మేట్లో రాయాలంటే ఇక్కడ 1/1 × 1/5 అండి, అలాగే 1 × 3/1 × 2/1/5 హోల్ స్క్వేర్, అలాగే 1 × 3 × 5/5 × 10 × 15 మనం ఎలా రాస్తామంటే 1 × 2 × 3 అండి, అంటే 1/5 హోల్ స్క్వేర్ అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ అండి. అంటే మనకి p/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q అండి, అలాగే p × p + q/2 ఫ్యాక్టోరియల్ అండి. అంటే ఇక్కడ మనకి 5 × 10 50 అవుతుందండి, అంటే 25 × 2 50 అవుతుంది. అలాగే మనకి ఈ మల్టిప్లై చేస్తే కింద నెంబర్ రావాలండి. అంటే మనకి ఇప్పుడు రావాలంటే ఈ సిరీస్లో ఇన్ఫైనైట్ సిరీస్లో రావాలంటే మనకి యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్ అండి. యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్ 1 యాడ్ చేస్తే అంటే 1 + x = 1 + 1/1 ఫ్యాక్టోరియల్ అని రాద్దామండి. అంటే 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q కాబట్టి 1 × 3/2 ఫ్యాక్టోరియల్ అండి, అలాగే 1/5 హోల్ స్క్వేర్ అండి, అలాగే 1 × 3 × 5/3 ఫ్యాక్టోరియల్ 1/5 హోల్ క్యూబ్ అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ అండి. ఇప్పుడు RHS వాల్యూ కంపేర్డ్ విత్ కంపేర్ చేద్దామండి. అంటే దేంతో కంపేర్ చేద్దామంటే 1 ప్లస్ p/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q p × p + q/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q హోల్ స్క్వేర్ అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ అండి. కంపేర్ విత్ అంటే ఇక్కడ p = ఎంత అవుతుందంటే 1 అవుతుందండి, అంటే p + q = 3 అండి. అంటే ఇక్కడ q వాల్యూ ఎంత అవుతుందంటే 3 - 1 అంటే 2 అవుతుంది. ఇక్కడ x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి. x/q = మనకి 1/5 అండి, అంటే x = 2/5 అండి. అంటే మనకి ఫార్ములా ప్రకారం మామూలుగా 1 - x హోల్ పవర్ -1/p/q అంటే 1 ప్లస్ p/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q ప్లస్ p × p + q/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q హోల్ స్క్వేర్ అండి అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ. అంటే మనకి ఇదంతా ఈ టర్మ్ అంతా మనకి ఏమవుతుందంటే 1 - x హోల్ పవర్ p/q అండి, అంటే 1 + x = 1 - x అంటే వాల్యూ 2/5 అండి, హోల్ పవర్ ఎంత అంటే p/q అంటే p అంటే 1 q అంటే 2 అండి, -1/2. ఇక్కడ ఎల్సిఎం కట్టేస్తే మనకి 1 + x =
5 - 2 అంటే 3/5 హోల్ పవర్ -1/2 అండి. దాని నుంచి మనకి 1 + x ఇక్కడ రాద్దామండి. అంటే 1 + x అంటే మనకి ఇది రివర్స్ అయితే -1/2 అలా 1/2 అవుతుందండి. అంటే 5/3 హోల్ పవర్ 1/2 అండి. అంటే మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకి 1 + x హోల్ స్క్వేర్ = 5/3 హోల్ పవర్ 1/2 హోల్ స్క్వేర్ అండి. హోల్ స్క్వేర్ చేస్తాం కాబట్టి ఈ 2 క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే ఏమొస్తుందంటే 1 + x² + 2x = 5/3. క్రాస్ మల్టిప్లై చేస్తే 3 అండి. అంటే 3x² + 6x = 5 అండి. అంటే 3x² + 6x = 5 - 3 అంటే 2 అండి. ఇది ఆన్సర్ 2 అండి. x = 1 × 3/3 × 6 + 1 × 3 × 5/3 × 6 × 9 అలాగే అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ అండి. దెన్ ప్రూవ్ దట్ 9x² + 24x = 11 అండి. ఇది మనకి 9 టైమ్స్ అడిగాడండి. ఏదైనా క్వశ్చన్ రిపీట్ అయిన క్వశ్చన్ ఉంటే బైనామియల్ థియరమ్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 9x² + 24x = చాలా పేపర్లో రిపీట్ అయిందండి ఇది. అంటే మనకి సొల్యూషన్ చూద్దాం. గివెన్ x = 1 × 3/3 × 6 + 1 × 3 × 5/3 × 6 × 9 1 × 3 × 5 × 7/3 × 6 × 9 × 12 + అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ అండి. అంటే మనకి ఇక్కడ మామూలుగా అయితే ఇక్కడ పైన 2 టర్మ్స్ ఉంటాయి. 2 ఫ్యాక్టోరియల్ అని రాయాలి. 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ మనకి x/q ఫామ్ అండి. అంటే మనకి ఇక్కడ 1/3 ఫస్ట్ ఏదైతే నెంబర్ ఉంటుందో అది మనకి x/q అవుతుందండి. అంటే మనకి దీనికి ముందున్న అంటే టర్మ్ అంటే ఇక్కడ 1 - x హోల్ పవర్ -p/q అండి. అంటే 1 + p/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q అండి. అలాగే ప్లస్ p × p + q/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q హోల్ స్క్వేర్ అండి. అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ అండి. అంటే మనకి ఇక్కడ p × p + q/2 ఫ్యాక్టోరియల్ అంటే ముందు ఉండే టర్మ్స్ ఏముంటాయంటే 1 + p/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q అండి. అంటే మనకి ముందు యాడ్ చేయవలసిన టర్మ్ ఏం యాడ్ చేయాలనేది ఒకసారి చూద్దాం. ముందు ఉన్న టర్మ్ అంటే x/q అంటే 1/3 అండి. అంటే p అంటే 1 వస్తుంది. అంటే 1/1 ఫ్యాక్టర్ ముందున్న టర్మ్ అంటే p/1 ఫ్యాక్టర్లు ఇంటూ x/q అండి. అంటే మనకు యాడ్ చేయవలసిన టర్మ్ అంటే యాడింగ్ అంటే మనకి ఇది మన ఫామ్లో రాయాలంటే 1 + 1/1/3 ఆన్ బోత్ సైడ్స్ అండి. బోత్ సైడ్స్ యాడ్ చేయాలి. ఈ క్వశ్చన్స్ ఇన్ఫైనైట్ సిరీస్లో చాలా ఈజీ క్వశ్చన్స్ అండి. ఇవి చేసుకుంటే కంపల్సరీ ఒక 5 ప్రాబ్లం చేసుకున్న ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే x + 1 + 1/3 అండి = 1 ప్లస్ ఇక్కడ 1/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/3 అని రాస్తామండి. ప్లస్ 1 × 3/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/3 హోల్ స్క్వేర్ అండి. అంటే 9 × 2 ఎంత అంటే 18 అండి. ఇక్కడ 18 సరిపోవాలి. అలాగే 1 × 3 × 5/3 ఫ్యాక్టోరియల్ 1/3 హోల్ క్యూబ్ అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ అండి. ఆర్హెచ్ఎస్ మన దేంతో కంపేర్ చేయాలంటే ఆర్హెచ్ఎస్ కంపేర్డ్ విత్ అంటే 1 + p/1 ఫ్యాక్టోరియల్ x/q ప్లస్ p × p + q/2 ఫ్యాక్టోరియల్. అంటే మనకి ఇక్కడ p వాల్యూ q వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ వరకే రాస్తామండి. అంటే x/q హోల్ స్క్వేర్ అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ అండి. అంటే దీంతో కంపేర్ చేస్తే మనకి ఆర్హెచ్ఎస్ని అంటే p వాల్యూ p = 1 అండి. అంటే p + q = 3. దాని నుంచి q = 3 - 1 అంటే 2 అవుతుంది. అలాగే x/q అండి. x/q అంటే ఇక్కడ 1/3 అంటే x =
2/3 అండి. ఇది మనకి అంటే మన ఫార్ములా 1 - x హోల్ పవర్ - p/q ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ p/1 ఫ్యాక్టోరియల్ x/q p ఇంటూ p ప్లస్ q/2 ఫ్యాక్టోరియల్ x/q హోల్ స్క్వేర్ అండి అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ. అంటే ఇక్కడ మనకి ఇదంతా ఏమవుతుందంటే మనం ఎల్సిఎం కట్టేస్తే 4/3 ప్లస్ ఇక్కడ మనం ఎల్సిఎం కట్టేస్తే ఎంత అవుతుందంటే 4/3 ప్లస్ అంటే 3 ఎల్సిఎం కాబట్టి 4/3 అండి. ఇక్కడ 1 - x అంటే మనకి ఆల్రెడీ 2/3 హోల్ పవర్ ఎంత అంటే -p/q అంటే -1/2 అండి. అంటే ఈ వాల్యూ వచ్చి మనకి 3 - 2 అంటే 1/3 అవుతుంది. హోల్ పవర్ -1/2 అండి. అంటే మనం రివర్స్ చేస్తే ఏమవుతుందంటే ఈ మైనస్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి అంటే 3/1/2 అండి అంటే √3 అంటే మనకి 4 + 3x/3 ఈజ్ ఈక్వల్ టు మనకి √3 అండి. అంటే మనకి 4 + 3x ఈజ్ ఈక్వల్ టు 3√3 అవుతుంది. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకి 4 + 3x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3√3 హోల్ స్క్వేర్ అండి. అంటే 16 + 9x స్క్వేర్ 24x అండి ఈజ్ ఈక్వల్ టు 27. అంటే 9x స్క్వేర్ ప్లస్ 24x ఈజ్ ఈక్వల్ టు 27 నుంచి 16 తీస్తే 11 అండి. ఇది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3 అండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ సిరీస్ 1 + 1/3 ప్లస్ 1 × 3/3 × 6 ప్లస్ 1 × 3 × 5/3 × 6 × 9 అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ అండి. ఇది March 15 TS అలాగే 20 AP 23 TS అండి. ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఇది 3 టైమ్స్ అడిగాడండి క్వశ్చన్. లెట్ s ఈజ్ ఈక్వల్ టు 1 + 1/3 ప్లస్ 1 × 3/3 × 6 ప్లస్ 1 × 3 × 5/3 × 6 × 9 ప్లస్ అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ అండి. అంటే మనకి ఇక్కడ మనం యాడ్ చేయవలసిన టర్మ్ ఏమి ఉండదండి. మామూలుగా అయితే ఇది ఫార్ములాలో ఉంది. అంటే దీన్ని ఎలా రాస్తామంటే 1 + 1/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/3 అండి. అలాగే ప్లస్ 1 × 3/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/3 హోల్ స్క్వేర్ అండి. అలాగే 1 × 3 × 5/3 ఫ్యాక్టోరియల్ 1/3 హోల్ క్యూబ్ అండి అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ. అంటే RHS వాల్యూ కంపేర్డ్ విత్ దేంతో కంపేర్ చేయాలంటే 1 + p/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q అలాగే p × p + q/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q హోల్ స్క్వేర్ అండి అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ. అండ్ కంపేర్ చేస్తే p ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1 p + q ఈజ్ ఈక్వల్ టు 3 అండి. ఇక్కడ q వాల్యూ 3 - 1 అంటే 2 అవుతుంది. అలాగే x/q అండి. x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. x/q ఈజ్ ఈక్వల్ టు 1/3 అండి. అంటే x ఈజ్ ఈక్వల్ టు మనకి q వాల్యూ అంటే 2/3 x హోల్ పవర్ -1/p/q ఈజ్ ఈక్వల్ టు 1 + p/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q ప్లస్ p × p + q/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q హోల్ స్క్వేర్ అండి అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ. అంటే మనకి ఇదంతా వాల్యూ ఏమవుతుందంటే s ఈజ్ ఈక్వల్ టు 1 - 2/3 అండి. ఇది 2/3 హోల్ పవర్ -p/q అంటే -1/2 ఈ వాల్యూ -1/2 ఎల్సిఎం కట్టేస్తే అంటే 1/3 అండి హోల్ పవర్ -1/2 అంటే రివర్స్ చేస్తే మనకి ఏమవుతుందంటే 3/1/2 అవుతుందండి అంటే √3. అంటే s అంటే మనం ఏం రాస్తామంటే 1 + 1/3 ప్లస్ 1 × 3/3 × 6 అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు √3 అని ఆన్సర్.
Question number 4 అండి. Find the sum of infinite series 7/5 into 1 plus 1/10 square plus 1 into 3 by 1 into 2 into 1 by 10 to the power of 4 plus 1 into 3 into 5 by 1 into 2 into 3 by 1 by 10 to the power of 6 అండి అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ. ఇది మార్చి 16 అలాగే 18 23 ఏపీలో అడిగాడండి క్వశ్చన్. అంటే సొల్యూషన్ చూద్దాం. మనకి ఇక్కడ గివెన్ 7/5 అంటే మనం తీసుకునేదే ఇక్కడ ఇన్ఫైనైట్ సిరీస్లో ఈ పార్ట్ తీసుకుంటామండి. అంటే s ఈజ్ ఈక్వల్ టు అనుకుని s ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1/10 స్క్వేర్ 1 into 3 by 1 into 2 10 to the power of 4 plus 1 into 3 into 5 by 1 into 2 into 3 1 by 10 to the power of 6 అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ అండి. అంటే మనకి ఇక్కడ దీన్ని ఎలా రాద్దామంటే 1 ప్లస్ 1/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/100 అండి. అలాగే ప్లస్ 1 into 3/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/100 హోల్ స్క్వేర్ అండి. అలాగే 1 into 3 into 5/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/100 హోల్ క్యూబ్ అండి అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ. అంటే మనకి దీన్ని ఆర్హెచ్ఎస్ కంపేర్ విత్ దేంతో కంపేర్ చేయాలంటే 1 ప్లస్ p/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q p ఇంటూ p ప్లస్ q బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q హోల్ స్క్వేర్ అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ అండి. ఇక్కడ p అంటే p ఈజ్ ఈక్వల్ టు 1 p ప్లస్ q ఈజ్ ఈక్వల్ టు 3 అంటే q ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 1 2 అవుతుంది. అలాగే ఇక్కడ x/q అంటే 1/100 అండి. అంటే x ఈజ్ ఈక్వల్ టు 2/100. మనం s ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ x అండి. 1 మైనస్ x అంటే 1 మైనస్ 2/100 హోల్ పవర్ ఏమవుతుందంటే ఇక్కడ మైనస్ 1/2 అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 98/100 హోల్ పవర్ మైనస్ 1/2. ఇక్కడ 49/50 హోల్ పవర్ మైనస్ 1/2 అండి. ఇక్కడ 50/49 హోల్ పవర్ 1/2 అండి. అంటే మనకి ఇక్కడ ఏం చేద్దామంటే 7/5తో మల్టిప్లై చేద్దామండి. 7/5 ఇంటూ s ఈజ్ ఈక్వల్ టు 7/5 ఇంటూ ఇక్కడ √50/49 అండి. అంటే మనకి ఇక్కడ 7/5 ఇంటూ రూట్ అంటే ఇది ఎంత అవుతుందంటే 5√2 అవుతుంది. ఇది 7 అవుతుందండి. 7 7 క్యాన్సిల్. అలాగే 7/5 ఇంటూ s అంటే మనం ఏమనుకున్నాం 1 ప్లస్ 1/10 స్క్వేర్ 1 into 3/1 into 2 1 ఇక్కడ 10 to the power of 4 అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు మనకు ఆన్సర్ ఏంటంటే √2 అండి. ఇక్కడ 5 అండి. t ఈజ్ ఈక్వల్ టు 4/5 ప్లస్ 4 into 6/5 into 10 ప్లస్ 4 into 6 into 8/5 into 10 into 15 అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ అండి. దాని ప్రూవ్ దట్ 90 ఈజ్ ఈక్వల్ టు 16. ఇది మార్చ్ 20 TS అలాగే మార్చ్ 23 ఏపీలో ఇచ్చాడండి. ఇక్కడ మన t ఈజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చింది ఏంటంటే 4/5 ప్లస్ 4 into 6/5 into 10 ప్లస్ 4 into 6 into 8/5 into 10 into 15 అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ అండి. అంటే మనకి ఫార్ములా రావడానికి ఏం చేస్తామంటే యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్ అండి. బోత్ సైడ్స్ ఏం చేస్తామంటే 1 యాడ్ చేస్తామండి. అంటే 1 ప్లస్ t ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ దీన్ని ఎలా రాస్తామంటే 4/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/5 అలాగే ఇక్కడ 4 into 6/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/5 హోల్ స్క్వేర్ అండి అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ. అంటే ఆర్హెచ్ఎస్ కంపేర్ విత్ మనకి ఎలా కంపేర్ చేయాలంటే 1 ప్లస్ p/1 ఫ్యాక్టోరియల్ అలాగే x/q అండి. అలాగే p ఇంటూ p ప్లస్ q బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q హోల్ స్క్వేర్ అండి అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ. ఇక్కడ p వాల్యూ అంటే p ఈజ్ ఈక్వల్ టు 4 p ప్లస్ q ఈజ్ ఈక్వల్ టు 6 అండి. అంటే మనకి x/q ఈజ్ ఈక్వల్ టు 1/5 అండి. అంటే ఇక్కడ q వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 4 అంటే 2 అవుతుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు 2/5 అండి.
అంటే మనకి 1 + t = మనకి ఇక్కడ రాసుకుందాం 1 + t = ఇక్కడ 1 - x అంటే 2/5 అండి హోల్ పవర్ -p/q అంటే -4/2 అండి అంటే ఎంత అవుతుందంటే 3/5 హోల్ పవర్ -2 అండి అంటే ఏమవుతుందంటే 5/3 హోల్ స్క్వేర్ అండి అంటే 1 + t = 25/9 అండి క్రాస్ మల్టిప్లై చేస్తే 9 + 90 = 25 అలాగే 90 ఎంత అంటే 25 నుంచి 9 చేస్తే ఇక్కడ 16 అండి ఆన్సర్ ఇది మనకి 90 = 16 అని చూపించమన్నాడు ఇక్కడ మన బైనామియల్ థియరమ్లో క్వశ్చన్ నెంబర్ 21 సంబంధించి 5 క్వశ్చన్స్ చేసినా మనకు ఒక క్వశ్చన్ గ్యారంటీ అండి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి రిపీట్ అయిన క్వశ్చన్స్ కాబట్టి క్వశ్చన్ నెంబర్ 21లో ఒక 5 క్వశ్చన్స్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్